ఈ ఆకుని పులిచింతాకు అంటారు. ఇట్లా 3 ఆకులు ఉంటాయి. ఇట్లాగూ ఇలాగుంటుంది. ఆకు పుల్లగా ఉంటుంది. కొంచెం ఏపుగా ఉంటేనేమో కొంచెం పెద్ద ఆకు వస్తుంది, కొంచెం హైట్ పెరుగుతుంది అన్నమాట. పువ్వులేమో ఇలాగుంటాయి, ఎల్లో కలర్ చిన్న పువ్వులు వస్తూ ఉంటాయి. కాయలేమో ఇలా ఉంటాయి. పిల్లలు వీటితో ఆడుతూ ఉంటారు. ఇట్లా అనేసరికి టపామని పేలి ముఖం నిండా పడుతూ ఉంటాయి. సన్నగా ఉంటాయి గింజలు. గన్ షాట్ అని ఏదో అంటారు పిల్లలు. పుల్లగా ఉంటుంది, ఆకు బాగుంటుంది. ఏ కూరగాయ కాంబినేషన్లో అయినా వేసుకోవచ్చు, లేదా పప్పులో వేసుకోవచ్చు. పులుపు బదులు ఇది వాడుకోవచ్చు. చింతపండు, ఇంకోటి గోంగూర బదులు ఇది వాడుకోవచ్చు పులుపు కోసం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, బాగుంటుంది. ఎవరైనా జాయింట్ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది తిన్నా కూడా జాయింట్ పెయిన్స్ రావు. పులుపు తినాలంటే ఈ ఆకుకూరను వాడుకోవచ్చు. ఏం భయపడాల్సిన పని లేకుండా వాడుకోవచ్చు ఈ ఆకుకూరని. పులిచింతాకు మీ ఏరియాలో మరి ఏమంటారు? మాకు మాత్రం పులిచింతాకు అంటారు, పుల్లగా ఉంటుంది కాబట్టి. ఈ కాడలన్నీ కట్ చేసేసుకుని వేసుకుంటే నీట్గా ఉంటుంది. లేకపోతే ఉడికినాక కూడా కాడలు పీసులుగా వస్తూ ఉంటాయి. కొంతమందికి నచ్చదు, అందుకని చెప్తున్నాను అన్నమాట. పులుపు కోసం మాత్రం ఈ ఆకు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చాలా మంచిది. పులుపు కూడా చాలా రుచిగా బాగుంటుంది. గోంగూర కన్నా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ. నచ్చితే కనుక షేర్ అండ్ సబ్స్క్రైబ్.